సీతమ్మ కొడుకుని, నారసింహుడి బిడ్డని, భగవత్ సేవకుడిని. నేను ఒకరికి సంబంధించిన వ్యక్తిని కాదు. రాజకీయమైన, సినీ రంగమైన, ఆధ్యాత్మికమైన ఏదైనా సరే నేను నిజం మాట్లాడతా. ఇవాళ నేను సేవలో ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను వస్త్రంలో చూసావు. అదే మామూలుగా మంచి బేషైన అందమైన షర్ట్ వేసుకొని ఉంటా. దానిదేముంది? ఈ సేవను అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకునేవాడు కాదు సీతమ్మ కొడుకు. నిజం మాట్లాడతా. అది ఏ రంగం అయితే ఏంటి, ఎటువంటిదైతే ఏమిటి. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఇంకొకళ్ళు నాకు తెలియదు. వాళ్ళకి ఆ వివరాలు కావాలేమో, నాకు ఆ వివరాలు అవసరం లేదు. నారసింహుడి అనుగ్రహంతో, నా సీతమ్మ దయతో నేను చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి నా మోహం చూస్తొస్తున్నారు. అదే నేను చెప్పేది అబద్ధం అయితే రాళ్లతో కొట్టి చంపుతారు ఇన్నేళ్లలోనూ. అలా జరగల. ఈ మాధ్యమాల్లో నేను చెప్పినవి జరుగుతున్నాయని తెలిసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అంటే నేను సేవ చెయ్యాలిగా, చేస్తానుగా, అందులో వెనకడుగు వెయ్యను ఏ రోజు కూడా. నేను కేవలం ఇలా చెప్పడాన్ని ఒక సేవగా భావిస్తాను. నాకు ఇచ్చే నోటులో రంగు మారుతుందేమో, సీతమ్మ కొడుకు చేసే సేవలో రంగు మారదు, ఏ తేడా ఉండదు, ఏ మార్పు రాదు. కాబట్టి ఏదైనా ఇది జరిగే అవకాశం ఉంది అంటే ఇది ఇలా ఉంటుంది, ఏదో ప్రెడిక్ట్ చేయటం, ఇలా అవకాశం ఉంటుంది, ఇలా జరుగుతుందేమో అనే క్వశ్చన్ మార్క్ సొల్యూషన్స్ నా దగ్గర ఉండవు. నీకు అవ్వదు అంటే అవ్వదు, అంతే తప్ప నీకు అవుతుంది, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి, నువ్వు ఇంత దక్షిణ ఇవ్వు, నా దగ్గర ఉండదు. నిలువెత్తు ధనం పోసిన నారసింహుడి బిడ్డ లేనిది మాట్లాడడు, ఉన్నది దాచడు. అది ఎంతవాడైనా సరే నా ముందు కూర్చున్న తర్వాత నారసింహుడి బిడ్డగా నిజమే మాట్లాడతాను. ఒక సినిమా ప్రొడ్యూసర్ వచ్చాడు, పేరు అనవసరం, అతన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా వాడితో పెట్టుకుంటున్నావు, అడుక్కు తినిపోతావు, అప్పుల పాలైపోతావు, 3 రోజులు కూడా ఉండదురా నాయన థియేటర్లో. ఒక లవర్ బాయ్ని ఏ రోజు చూపిస్తున్నావు నువ్వు, వాడు పనికిరాడరా నాయన అన్నా కూడా వినలా. చివరికి ఏమైంది? అదే అయ్యి మళ్ళీ నా కోసం ఎదురు చూస్తున్నాడు జీవితంలో ఇప్పుడు ఎటువంటి అడుగు వెయ్యాలో అని. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, నేను సినిమా అయినా, రాజకీయమైనా, ఆధ్యాత్మికమైన, వ్యాపారమైనా అయితే అవుతుందని చెప్తా, అవ్వకపోతే అవ్వదని చెప్తా. నువ్వేదో అదేంటి ఇంత మూటలు ముళ్ళు చెప్తే నేనేం చేసుకోను, నువ్వు నెత్తిరేసి కొట్టుకోనా? కడుపుకు ఆకలి అయితే పట్టేదేగా తింటాను, ఒక్క ముద్ద ఎగస్ట్రా అయినా తిన్నది కూడా బయటకు వస్తుంది. ఈ విషయం గ్రహించుకోండి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇవాళ వస్త్రంలో ఉన్నా నాన్న సేవ చేస్తున్నా. వస్త్రంలో కాకపోయినా గుండెల మీద నారసింహుడు, గుండెల్లో మా అమ్మ ఎప్పుడు 24 hours రౌండ్ ద క్లాక్ ఉంటారు. నేను శవంగా మారి శివైక్యం అయ్యే లోపల వీలున్నంత మందికి సేవ చేస్తా. ఇది నా అదృష్టంగా భావిస్తా. అంతే తప్ప నన్ను దయచేసి ఇలా ఉన్నాననేదో గురువు అనుకొని, అలా ఉన్నానని ఏదో విమర్శకుడు అనుకొని ఎవరు ఎలా అన్నా అనుకోండి, నాకే ఇబ్బంది లేదు. నేను మాత్రం నిజమే మాట్లాడతా. అది ఒకరికి బాధైనా, కష్టమైనా, ఇంకోటైనా. ఇప్పుడు కామెంట్స్లో నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, బూతులు మాట్లాడేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. అవేవి నాకు అంటావు. జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ధర్మాన్ని అనుసరించు, నిజాయితీగా బ్రతుకు, ఎదుటివాడి క్షేమం కోరుకో. చాలు నాన్న, నారసింహుడిని పట్టుకో, ఇంకేమీ వద్దు అంది మా అమ్మ. ఇవాళ అలా ఉన్నాను కాబట్టే 10 మందికి ఉపయోగపడుతున్నా, 10 మంది చేత మంచి అనిపించుకుంటున్నా. ఇంతకన్నా ఏం కావాలి నాన్న? పోతే 4 మోసేవాళ్ళు కావాలి, 4 నోట్ల కట్టలు కాదు. ఆ 4 సంపాదించుకోవడం కోసమే నారసింహుడి బిడ్డ సీతమ్మ కొడుకు బ్రతుకుతున్నాడు తప్ప ఏవో ఆశించి బ్రతకలేదు, బ్రతకట్లేదు, బ్రతకబోడు కూడా. Like and subscribe Eagle Media Works.